వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. పరమ పూజ్య శ్రీ ఏకనాథ్ మహారాజ్ దివ్య చరిత్ర. ఓం శ్రీ స్వామి సమర్థాయ నమః. 7వ అధ్యాయం. మఠమునందు విశ్రాంతి. గురుదేవులు శ్రీ జనార్దన్ పంతు గారు తన శిష్యుని ఉపన్యాస ధోరణిని తలంచుకొని అతని అనుభవయుక్తమైన ఆత్మజ్ఞాన వివరణను శ్రవణం చేసి శ్రీదత్త స్వామి వారిని స్మరించుకుని, నా జన్మ తరింపచేయుటకు సంకల్పించిన నీ లీలా వైదుష్యము మాటల కందనిది. హే భగవాన్, అసహాయులకు సహాయము లభించునుగాక, దీనులు హీనులు ఉద్ధరించబడుదురుగాక. సర్వజన హితకరమగు ఈ బోధ అందరినీ సమస్త పాపముల నుండి విడిపించుగాక. సమస్త ప్రజలు సత్యదర్శనమునకు అర్హత పొందుదురుగాక. ఏకనాథుడను రత్నమును శిష్యరూపముగా నాకు ప్రసాదించి నన్ను కృతార్థుని గావించినావు శ్రీదత్త, నీకివే శతకోటి వందనములు అని కన్నుల ఆనంద భాష్పములు కార ప్రార్థించెను. శ్రీ జనార్దన పంత్ గురుదేవులకు భవిష్యత్ ప్రణాళిక, భగవానుని ఆశయం, ఏకనాథుని ద్వారా నిర్వహించబడనున్న సమాజ ప్రగతి, ధర్మ పరిరక్షణ, దీనజన ఉద్ధరణ, ధార్మిక జనులకు మార్గదర్శనము, భగవత్ కృపా విశేషము అన్నీ మనోనేత్రము ముందు దృశ్యముగా మెదిలెను. ఆనంద పరవశుడై భగవానునికి ధన్యవాదములు చెప్పుకొనెను. ఏకనాథ్ తన ప్రవచనములు ముగించిన పిదప ఆ రాత్రి మఠమునందు గురుదేవులకు పాదసేవనము చేయుచుండెను. గురుదేవులు, ఈరోజు నీ ప్రవచనమునందు అద్భుతమైన మోక్ష మార్గం ఉపదేశించబడినది. దేవహూతి మహాసాధ్వి, మహాపతివ్రత, శ్రీహరికే తల్లి కాగలిగిన పవిత్రమూర్తి. ఆమెకు మోక్షార్హతను కలిగించు జ్ఞానమును కపిలముని బోధించనన్నది సత్యము. కానీ ఈ శ్రోతలయందు అట్టి పవిత్ర మూర్తులెవరున్నారు? నీ యొక్క అద్భుత కథా శ్రవణము చేసి జ్ఞానమును వంటబట్టించుకుని వారెవరు? పుత్ర, పండితులకు మాకన్నీ తెలుసన్న అహంకారము చేత నిర్లక్ష్యము జాస్తి. పామరులకు మనకేమి బోధపడుతుందిలేనన్న అలక్ష్యం ఉంటుంది. ఇందువలన ఈ శ్రోతలలో శ్రవణం వలన లబ్ధి పొందగలిగిన వారెవ్వరాయని నాకు ఆవేదన కలుగుచున్నది అని ప్రస్తావించగా ఏకనాథుడు ఆశ్చర్యపోయెను. గురుదేవుల ఆవేదనకు కారణం విశదమగుచూనే ఉన్నది. అయినను వారి ఆజ్ఞానుసారమే కదా తాను ఈ భాగవత ప్రవచనమును ప్రారంభం చేసినది. తిరిగి వారిట్లు ఆలోచించుటకు గల కారణమును ఊహించుచు వారి యొక్క శాంతిని దూరం చేయుటకు నిశ్చయించుకున్నవాడై ఇట్లు బదులు చెప్పెను. గురుదేవా, మీరు యోచించుచున్నది సరి అయినదే. తమరికి చెప్పగలిగినంత వాడను కాను. నాచే వచించబడుచున్న ఈ జ్ఞానము తమ ప్రసాదమే. దీనిని అందరికీ పంచిపెట్టుట భగవానుని ఆశయమని తమరే సెలవిచ్చి ఉన్నారు. దీని వలన లబ్ధిని ఎవరు పొందగలరో, ఎవరు పొందలేకపోయేదరో నిర్ధారించుట శ్రీ భగవానుని పని అని భావించదముగాక. భాగవత శ్రవణము చేత సత్యహీనులు, తల్లిదండ్రులను దూషించి హింసించిన వారు, ఆశ్రమ ధర్మాలను ఉల్లంఘించిన వారు, చోరులు మరియు బ్రహ్మహత్య మహాపాతకము చేసిన వారు కూడా తరించెదరని సూత మహాముని శౌనకాదులకు చెప్పి ఉన్నారు. భాగవత మహాత్మ్యమును పురాణ కథగా సూత మహర్షి బోధించి ఉన్నారు అని ఏకనాథులు చెప్పుచుండగా, ఈ గురు శిష్యుల సంభాషణను ఆలకించుచున్న కొందరు సాధువులు వారి దగ్గరగా చేరి ఇట్లు స్తుతించినారు. ఉత్తమోత్తములైన ఓ గురు శిష్యులారా, సప్తాహము రోజుల నుండి మీ ఇరువురి దర్శనముతోనూ ఈ బాల శిష్యుని కథా ప్రవచనములతోనూ మా జన్మలు ధన్యమైనవని భావించుచుంటిమి. నేటితో ఈ క్షేత్రమందు తమరి భాగవత ప్రవచనములు ముగించి వేరు క్షేత్రమునకు పోవుచున్నట్లు తెలిసి ఎంతయో చింతించుచున్నాము. ఇప్పుడు తమరు ప్రస్తావించుచున్న ధర్మ సందేహము సమస్త జనులకు కలుగునదే. ఈ సందేహ నివారణ శ్రవణము చేసి మేమును తరించెదము. మహాత్ముడైన సూత మహర్షి వివరించిన మహాత్మ్యమును మీ అమృతవాక్కులతో వచింపగోరుచున్నామని ప్రార్థించిరి. గురుదేవుల పాదసేవ యందు నిమగ్నుడై ఉన్న ఏకనాథ్ సద్గురుమూర్తి యొక్క ముఖారవిందమును గమనించుచుండెను. గురుదేవులు చిద్విలాసముగా చిరునవ్వులు నవ్వుచు
రేపు వేకువనే మనము బయలుదేరి కొల్హాపురమునకు పోవలెను. సూత మహర్షి యొక్క ప్రస్తావన వచ్చినది కనుక నీవు ఆ దివ్య మాహాత్మ్యమును వివరించుము, ఈ శ్రోతలకు సంతోషము కలిగించుమని ఆజ్ఞాపించగా ఏకనాథుడు అదే భంగిమలో ఉండి తన ప్రవచనమును ఇట్లు కొనసాగించెను. మహాత్ముడైన దేవర్షి నారదునికి సనక సనందన మహర్షులకు తొలుత నమస్కారములు చేసెను. శౌనకాది మహర్షులచే అర్చించబడి వారి కోరిక మేరకు ధర్మసూత్రముల ప్రవచించు సూత మహర్షికి నమస్కృతులు తెలిపెను. సద్గురు దత్తాత్రేయుల వారికి వారి పరంపరలోని వారందరికీ నమస్కారములు అర్పించెను. అస్మద్గురు వరేణ్యులకు నమస్కారములు అని పలికెను. సూత మహర్షిని శౌనకాది ఋషులిట్లు ప్రశ్నించిరి. ఓ మహాత్మా, శ్రీమద్భాగవత కథాశ్రవణం చేత పాపులు పరిశుద్ధులైనారని తమరు చెప్పినారు. అటువంటి వారు ఎవరు? ఎట్లు పరిశుద్ధులైనారని దయతో వివరించమని తమ పాదములకు మ్రొక్కి ప్రార్థించుచున్నామని కోరిరి. దుందుకారుని కథ. అప్పుడు ఆ సూత మహర్షి ఇట్లు ప్రారంభించెను. ఓ మునులారా, ఈ ప్రకృతిలో ప్రతివారు కర్మలు చేయక తప్పదు. ఆయా కర్మలు ఆచరించినప్పుడు ప్రకృతి వైపరీత్యమునకు లోనై కొన్ని కర్మలు వక్ర మార్గమున ప్రేరేపించబడును. దాని ఫలితములు తప్పనిసరిగా అనుభవమునకు వచ్చును. ఎంతటి వారికైనా ఇవి తప్పనిసరి అయి ఉన్నది. పూర్వముకానొక సమయమున ఆత్మదేవుడను శ్రోత్రియ బ్రాహ్మణుడు సంతానము లేక చింతించుచు అడవిదారి బట్టి తిరుగుచుండెను. అతనికొక యోగీశ్వరుడు దర్శనమిచ్చెను. ఆత్మదేవుడు అతనికి మ్రొక్కగా దేని కొరకు అడవియందు తిరుగుచుంటివని ప్రశ్నించగా తన గోడును చెప్పుకొనెను. ఆ యోగి నవ్వి, పుత్రుడు పున్నామ నరకము నుండి తప్పించునని భ్రమపడుచున్నావు. పిచ్చివాడా, ఎట్లయినను అడవిలోనికి వచ్చినావు కదా. నిజమైన సాధకుడవై మోక్ష మార్గమున అన్వేషణ సాగించి ముక్తి పొందు మార్గము యోచించుము. సంసారమందు సుఖమున్నదను భ్రాంతిని వదులుమని బోధించెను. కానీ ఆ బ్రాహ్మణుడు, మహానుభావ, తమరు గొప్ప యోగి వలె తోచుచున్నారు. తమరు తలంచుకుంటే నా కోరిక నెరవేరుతుంది. నాకు పుత్రుడు కలిగేటట్లు ఆశీర్వదించండి. అప్పటి వరకు నేను తమ పాదాలు విడువనని పట్టి ఉన్నాడు. ఆ యోగి పకపక నవ్వుచు, ఎవని పిచ్చి వానికే ఆనందము. కానిమ్ము, నీకు ఆ సుఖమేదో రుచి చూచిన వెనుక తెలియగలదని వచించుచు ఒక ఫలమును అతని చేతికిచ్చి, ఓ బాపడా, ఇక పొమ్ము, నీ భార్య చేత ఆ ఫలమును తినిపించుమని ఆశీర్వదించెను. ఆ బ్రాహ్మణుడు ఫలమును తెచ్చి భక్తి పురస్సరంగా తన భార్య చేతికిచ్చి యోగీశ్వరుని ఆశీర్వాదమును తెలిపెను. అతని భార్య ఆ ఫలమును చేతికి తీసుకుని లోనికి పోయి ఇట్లా ఆలోచించెను. ఇంత వయస్సు వచ్చిన తర్వాత నేను గర్భము మోయిట, ప్రసవ వేదన పడుట ఎట్లు సాధ్యము? బిడ్డను కనుట ఎన్న ఏమి? స్త్రీకి మరుజన్మ వంటిదని అందరూ చెప్పుకొందురు. ఈ పని నా వల్ల కాదని యోచించి తన భర్తకు తెలియకుండా ఆ ఫలమును పెరటిలోని ఆవుకు తినిపించినది. కొంతకాలము గడిచినది. ఆమె మదిలో మరొక ఆలోచన మెదిలినది. తన ఆఖరు చెల్లెలు గర్భవతిగా ఉన్నట్లు తెలుసుకొని తానే గర్భవతినైనానని భర్తకు చెప్పినది. ఆ బ్రాహ్మణుడు అపరిమిత ఆనందమును పొందినాడు. కొంతకాలానికి చెల్లెలు కన్న బాలుని తెచ్చి తన కుమారునిగా భర్తకు చూపినది. అతని పేరు దుందుకారుడు. ఇంతలో ఒక విచిత్రము జరిగినది. పెరటిలోని ఆవు మనుష్య పిల్లవాణిని కన్నది. ఆ బాలుని చూచి ఊరందరూ ఆశ్చర్యపోయినారు. ఆ బ్రాహ్మణునికి ఏమి చేయవలెనో తోచక ఆ ఆవు పాలతోనే ఆ పిల్లవాణిని పోషించెను. అతని చెవులు మాత్రము ఆవు చెవుల వలె పెద్దవిగా ఉండెను. అతనికి గోకర్ణుడని పేరు పెట్టి పెంచెను. స్వంత కుమారుడైన దుందుకారునికిన్ని గోకర్ణుడికిన్ని విద్యాభ్యాసము చేయించగా దుందుకారుడు విద్య నేర్చుకొనక ఎదురు తిరిగి పెద్దలను గేలి చేయుచు అల్లరి చిల్లరి స్నేహములు చేయుచు నీతి నియమములు లేకుండా పెరిగి పెద్దవాడైనాడు. గోకర్ణుడు సకల విద్యలు నేర్చి ఇంకనూ కాశీకి పోయి విద్వాంసుడు కావలెనని తండ్రి అనుమతితో ఇల్లు విడిచిపోయినాడు. తర్వాత దుందుకారుడు తండ్రిని తల్లిని హింసించి ధనమంతయు తీసుకుని ఖర్చు చేసినాడు. దుష్ట సహవాసముతో చెడు మార్గము పట్టిన కొడుకును చూచి తండ్రి నయమున చెప్పిన మాటలు వానికి వినిపించవయే. అప్పుడు ఆ అరణ్యమున యోగీశ్వరుడు చెప్పిన బోధ తాను విననందులకిప్పుడు ఈ శిక్షను అనుభవించుచున్నానని ఏడ్చుచుండ భార్య తాను చేసిన తప్పును బయటపెట్టి, నాథ, యోగీశ్వరుడిచ్చిన ఫలము ద్వారా కలిగిన మంచి పుత్రుడు గోకర్ణుడు. నిజముగా వాడు నా గర్భమున పుట్టవలసిన వాడే. కానీ నాకు బుద్ధి చేత ఇట్లు చేసి చెల్లెలి కొడుకును తెచ్చుకొని కొరివితో తలగొక్కున్నట్లు చేసిన పాపిష్టిదానను. నన్ను క్షమించమని ప్రాధేయపడినది. ఈ పరిస్థితులలో ఒకనాడు గోకర్ణుడు వచ్చి తండ్రిని తల్లిని ఓదార్చెను. తమ్మునికి బుద్ధులు గరిపెను. తండ్రిని తన వెంట తీసుకుని అడవిలో తుంగభద్రా నదీ తీరమున
ఆత్మతత్వబోధ చేసి మనసును స్థిరపరుచుకుని ముక్తిని పొందుమని చెప్పి ఎటో పోయెను. తీర్థాటనము చేయుచు కొంతకాలమునకు తన తమ్ముని చూచుటకై స్వగ్రామము చేరగా అచటి వారందరూ దుందుకారుడు దుర్మరణము పొందినాడని, దెయ్యమై తిరుగుచున్నాడని, అతని ఇంటివైపునకు కూడా ఎవరమూ పోవుటలేదని తెలిపిరి. గోకర్ణుడు ఆ ఇంటి యందు తాను జన్మించిన కారణంగా ఆ ఇంటి వారసులను ఉద్ధరించుట తన కర్తవ్యముగా భావించి ఆ రాత్రి ఆ ఇంటి అరుగుపై పండుకొనెను. అర్ధరాత్రి వేళ దుందుకారుని ప్రేతాత్మ సుడిగాలి వలె వచ్చెను. గోకర్ణుడు గుర్తించి, తమ్ముడా, ఏమి ఈ దుస్థితి నీకు? నాతో కూడా రమ్ము, నిన్ను పవిత్రుణ్ణి చేసేదనగా తన గోడునంతయు చెప్పుకొని అతనితో పోవ సమ్మతించెను. అట్లు వారు పోయి కాశీలో గంగాజలములో స్నానమాచరించిరి. ఆ ప్రేతాత్మ గోకర్ణునితో, నా పాప ప్రక్షాళనము ఈ స్నానముతో పోవునది కాదు, గయా శ్రాద్ధముతోనూ పోవునది కాదు అని దుఃఖించెను. అప్పుడు గోకర్ణుడు అతనిని పవిత్రుణ్ణి చేయ ఉపాయము కొరకు సూర్యోపాసన చేసెను. సూర్యనారాయణమూర్తి ప్రత్యక్షమై, నాయనా గోకర్ణ, నీ ధ్యేయము చాలా గొప్పది, లోకహితాభిలాషివై కోరుచున్నావు కావున ఉపాయమును చెప్పుచున్నాను వినుము. త్రికరణ శుద్ధితో శ్రీమద్భాగవత కథాశ్రవణము చేసిన ఎడల ఎటువంటి పాపాత్ములైనను పరిశుద్ధులగుదురు. నీవు గంగా తీరమందు సప్తాహము రోజులు శ్రీమద్భాగవత కథను పఠించుమని ఆదేశించెను. సూర్య భగవానుని స్తోత్రము చేసి తన సోదరుని మోక్షప్రాప్తికై గోకర్ణుడు గంగాతటమందు శ్రీమద్భాగవత కథను పఠించగా అనేక మంది ఋషులు, మునులు, సాధు సజ్జనులు అక్కడకు చేరి కథాశ్రవణము గావించిరి. గోకర్ణుడు ప్రారంభమునందే సోదరుని ప్రేతాత్మను అచ్చట ఒక వెదురును పాతించి అందు ఆవేశింపజేసి ఇతరులకు క్లేశము కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొని సప్తాహ పారాయణము ప్రారంభించెను. ప్రతిరోజు కథా పఠనము పూర్తియగుసరికి ఒక పెద్ద శబ్దముతో ఆ వెదురు యొక్క ఒక కణుపు బ్రద్దలగుట అందరూ గమనించిరి. గోకర్ణుడు సంతోషించేవాడు. ఆ విధంగా కథాశ్రవణం పూర్తియగుసరికి 7వ రోజున ఆ వెదురు 2 ముక్కలుగా విడిపోవుటయు, అందుండి ఒక తేజోరాశి వెలువడుటయు, అంతలో దివ్య విమానము అక్కడ ప్రత్యక్షమగుటయు క్షణకాలంలో జరిగెను. ఆశ్చర్యముతో అందరూ చూచుచుండగా దుందుకారుడు, సోదరా, నీకు శతకోటి ధన్యవాదములు అనుచు మ్రొక్కుచు ఆ దివ్య విమానమును అధిరోహించెను. అందరూ విస్మయముతో ఆ విమానమందున్న శ్రీహరి భటులకు మ్రొక్కి, అయ్యలారా, ఇంతమంది భాగవత కథాశ్రవణం చేసినారు, మరి ఒక దుందుకారుడికైనా విమానమందు స్థానమున్నది, మరి మేమందరము అర్హులము కామా అని ప్రశ్నించెను. అప్పుడు ఆ దూతలిట్లు సమాధానించిరి, ఓ భాగవతోత్తములారా, భాగవత కథాశ్రవణము పాప సంచయమంతయు నిర్మూలించును, ఇది సత్యము. కానీ శ్రవణము చేయువారి మనసులో గల వైవిధ్యమును బట్టి ఫలితము నిర్ణయించబడును. ఎవరికి తరింపవలనన్న పట్టుదల, ఆసక్తి పూర్ణంగా ఉంటాయో వారికి శ్రవణమునందు సంపూర్ణ ధ్యాస ఉండును. ఎవరికి తరించవలనన్న అవసరము గలదో వారికే ఆసక్తి ఉండును. శ్రవణ మనన నిధిధ్యాసముల చేత పాప ప్రక్షాళనము జరిగి అర్హత ఏర్పడును. కావున శ్రోతలందరికీ ఒకే స్థితి ఉండదు, కావున ఒకే రకమైన అర్హత కూడా ఉండదు అని వారు బోధించిరి. మరియు వారిట్లు తెలిపిరి, ఒకేసారి శ్రవణం చేత ఆ అర్హతను పొందలేకపోయినను విశ్వాసముతో నిరంతరము పారాయణ చేయగలిగినచో ఏనాటికైనను హరిపదముల చెంతకు చేరు అర్హత కలుగునని దూతలు చెప్పి వారి నెలవునకు బోయిరని సూత మహర్షి శౌనకాది మునులకు తెలిపిరి అని పురాణ కథనమును అక్కడ చేరిన సాధువులందరకు ఏకనాథుడు వినిపించెను. ఈ విధంగా శిష్యుని ప్రతిభను వెలువరించుటకే సద్గురునాథుడు సంకల్పించి ఉన్నందున మరునాడు ఉదయమే లేచి కొల్హాపురునకు బయలుదేరవలెనని ఆజ్ఞాపించి అందరినీ విశ్రాంతికై పొమ్మని ఆదేశించగా వారందరూ కూడా ఈ గురు శిష్యులను విడువలేక తాము కూడా వారితో ప్రయాణించవలెనని నిశ్చయించుకుని విశ్రాంతి తీసుకునిరి. శ్రీక్షేత్ర కొల్హాపూర్ యాత్ర. శ్రీ జనార్దన పంత్ గురుదేవులు తన శిష్యరత్నమును వెంట తీసుకుని కొల్హాపూరునకు బయలుదేరగా పండరీపురమునందు మఠంలో గల సాధు సంతులు కొందరు కూడా వారి వెంట ప్రయాణమైనారు. ఆనాడు యాత్రలు చేయుటయనగా నామ సంకీర్తనం చేస్తూ కాలినడకన సాగిపోవచ్చు దారిలో ఏ గ్రామములోనైనా సత్రములు, మఠములు లేక దేవాలయములందు మకాము చేసి ఆ యూరివారి ఉదారతలతో ఆహారం ఏర్పాటు చేసినచో భుజించేవారు, లేకుంటే లేదు. అందుచేతనే ధార్మికులైన వ్యక్తులు ఆ గ్రామంలో సాధు సంతులకు ఆహారం అమరిందో లేదో అని విచారించి తెలుసుకుని తర్వాతనే భుజించే అలవాటు ఉండేది.
ఆ విధంగా కాలినడకన యాత్ర చేస్తూ నామ సంకీర్తనలు చేస్తూ బృందాలుగా వెళ్ళుచుండేవారు. ఈ బృందంలో సాధు సంతులతో పాటుగా శ్రీ జనార్దన పంత్ గారు ఉన్నట్లు కొంతమందికి వారి కీర్తి గురించి తెలిసింది. అట్లు తెలిసిన గ్రామ పెద్దలు వారికి ఎదురొచ్చి స్వాగతం పలికి తమరిలా రావడం ఎందుకు, అశ్వారూఢుడై రావచ్చును గదా అని వారికి అడుగుకు మడుగులొత్తుటకు రాగా శ్రీ జనార్దన పంతు గారందులకు ఒప్పుకొనక ఇది పాదయాత్ర నియమం ప్రకారంగా చేయదలంచితిమని వారిని సమాధానపరిచి పాదయాత్ర యొక్క విశేషమును వివరించిరి. మన పురాణ గాథలందు శ్రీ దశరథ మహారాజు సంతానం కొరకు పుత్ర కామేష్టి యాగము నిర్వహించవలనని సంకల్పించెను. శ్రీ వశిష్ఠ మహర్షి దశరథుని ఋష్యశృంగ మహర్షిని ఆహ్వానించుటకు పాదచారి అయి వెళ్ళుమని ఆదేశించెను. దానిలోని మర్మమేమనగా, ఎంతటి మహారాజైనా కార్యార్థి అయి దైవ సన్నిధికి కానీ లేక మహాత్ముల సన్నిధికి కానీ పోవునప్పుడు తన కార్యము సఫలము కావలెనన్నచో తప్పక ఈ విధిని పాటించి తీరవలెను. అట్లు పాటించు వారి ఎడల దైవకృప అపారముగా లభించును, కార్యసిద్ధి కలుగును. శ్రీకృష్ణ పరమాత్మ దర్శనమునకై సుధాముడట్లు పాదచారి అయి వచ్చినందుననే అతనిని శ్రీకృష్ణుడు ఆదరించి పాదపూజ చేసి ఆ పాదాలకు నమస్కరించి నీవు బ్రాహ్మణుడవు, ఉత్తముడవు అని గౌరవించుటే కాక అతడు ప్రేమపూర్వకంగా తెచ్చిన పిడికెడు అటుకులతను తిని అపార సంపదలను ప్రతిఫలంగానిచ్చెను. కావున పాదయాత్ర చేయుచు తీర్థయాత్రలు చాలా విశిష్టమైనవని వివరించెను. ఆ గ్రామస్తులను ఎంతో సంతోషంతో గౌరవించి వారికిన్ని వారి వెంట వచ్చిన వారికిన్ని భక్తి ప్రపత్తులతో షడ్రసోపేతమైన విందును ఆరగింపజేసి మరునాడు వారు ముందుకు నడువగా కొంత దూరం వరకు వారిని అనుసరించి వీడ్కోలు తీసుకొనిది. ఈ విధంగా కొన్ని మజిలీలు చేసి ప్రతి మజిలీలోనూ తమను ఆదరించి ఆహారం ఇచ్చిన వారికి ప్రతిఫలంగా జ్ఞానదానం చేస్తూ వారు అచిరకాలంలోనే అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన మహాలక్ష్మీదేవి నెలకొన్న కొల్హాపూరునకు చేరుకొన్నారు. దేవాలయమునకేగి మాతను దర్శించుకొనిది. మహారాజ వైభవంతో అలరారుచుండే ఆ మహాశక్తి యొక్క పీఠం మహమ్మదీయ రాజుల పరిపాలన ఏర్పడుట చేత వెలవెలబోవుచు వారికి దర్శనమిచ్చెను. నిత్యము మేళ తాళములతో, ఉత్సవములతో, ప్రసాద వితరణలతో, సాధు సంతుల భజనలతో కన్నుల పండువగా ఉండునని పూర్వము చెప్పుకొనబడుచున్న ఆ మహాతల్లి వైభవము ఇప్పుడు చడీ చప్పుడు లేకుండా ఉండుట చూచి శ్రీ జనార్దన పంతు విచారమును పొందెను. వారి మనసున ఈ సమాజమును ఎట్లైనను తిరిగి మేలుకొల్పగల మహాత్ములు ఉద్భవించవలసి ఉన్నదని నిర్ధారణ చేసుకొనెను. భగవతి మాతను మనస్ఫూర్తిగా ప్రార్థించెను. తల్లి, ఈ ప్రజలందరూ నీ బిడ్డలే కదా, నీ దరికి వచ్చి శ్రీ దత్తాత్రేయ స్వామి ఆధ్యాత్మిక భిక్ష స్వీకరించుననగా నీవెంత ఉదారమూర్తివి. అటువంటి నీ సన్నిధానం ఈ రీతిన కళావిహీనమగుటకు గల కారణములన్నీయూ స్పష్టముగానే కనిపించుచున్నవి. ప్రజలు అజ్ఞానావరణమునందు చిక్కుకొని పోయినారు. వీరిని బాగుపరుచుకొను బాధ్యత నీదేనమ్మా. నీ సృష్టిలోని అస్తవ్యస్త పరిస్థితిని నీవే ఉపేక్షించిన మరి స్వస్థపరచు వారెవరు తల్లి? దుష్టుడైన కుమారుడుండవచ్చును గాని దుష్టత్వమగల తల్లి ఉండదని శాస్త్రవాక్యము. అమ్మలగన్న అమ్మవు, ముగ్గురమ్మలకు మూలపుటమ్మవు. నీకు సాధ్యాసాధ్యములు లేవు. సృష్టి స్థితి లయములకు అతీతమైన శ్రీదత్తదేవునికి నీవైనా నా ప్రార్థన వినిపింపుము. జగజ్జనని, లోకోత్తర పురుషుని ఆవిర్భావంతో గాని ఈ సమాజ అస్తవ్యస్తతలు సరిదిద్దబడవు. ఓ మహాతల్లి, నీ ప్రజలందరినీ భక్తి మార్గంలోనికి మార్చుకొను ప్రయత్నం నీ సంకల్పంతోనే సఫలం కావాలి. అజ్ఞానబద్ధులైన వారి యొక్క నడతను పెడమార్గం నుండి మళ్లించాలంటే నీ అనుగ్రహం కావాలి. అమ్మా, ఈ నా శిష్యుని శ్రీ దత్తస్వామి ఆశీర్వదించి సమాజ శ్రేయస్సు సమకూర్చమని ఆదేశించి ఉన్నారు. ఈ చిన్నవాడికి నీవున్ను పుష్కలంగా నీ దీవెనలను అందించి నీ అండదండలిచ్చి కాపాడమ్మా. అందరినీ పాప పంకిలంలో కూరుకుపోకుండా చేయూతనిచ్చి రక్షించు తల్లి. ఆనంద సంధాయిని, దుర్వ్యసనములకు బానిసలైన ఈ వెర్రి ప్రజల తప్పులను సరిదిద్దుటకు కావలసిన ధైర్యస్థైర్యములను మాకు ప్రసాదించుము మాత అని హృదయపూర్వకంగా మాతను ప్రార్థించినారు. శ్రీ జనార్దన పంత్ గురుదేవులను స్వయంగా ఎరిగిన వారెవ్వరూ ఈ క్షేత్రమందు లేరు. కావున వారు పరదేశుల వలనే మఠమునందే మకాము చేసెను. దేవాలయ నిర్వాహకులకు ఎవరో తెలుపగా వచ్చి గురు శిష్యులను, వీరితో పాటు వచ్చిన సాధు సంతులను సమాదరించి వారి వారి గృహముల యందుండి పదార్థములు, పక్వాన్నములు తెచ్చి భిక్షగానిచ్చిరి. శ్రీ జనార్దనులను, ఏకనాథులను గొప్ప వేదాంతవేత్తలుగా, పండితులుగా వెంట వచ్చిన వారు ఆలయ నిర్వాహకులకు తెలిపి
వారి చేత చక్కని ప్రవచనములు చెప్పించి సమాజమునకు మేలు చేయమని ప్రార్థించిరి. ఆ ఊరి పెద్దలందరూ కూడబలుక్కొని శ్రీ మహాలక్ష్మి దేవాలయము ప్రాంగణమునందే ప్రవచనములు చెప్పవలసిందిగా ఏకనాథుణ్ణి కోరిరి. సద్గురుని ఆజ్ఞను పొంది ఏకనాథుడక్కడ 3 రోజులు భాగవత ప్రవచనములు చేసెను. ఆ ప్రవచనం ఇట్లు కొనసాగెను. కొల్హాపూరులో దత్త చరిత్ర ప్రవచనము. ధార్మికులారా, ప్రతివారికి మృత్యువు వెన్నంటియే ఉన్నది. ఎప్పుడు మరణం సంభవిస్తుందో ఎవరూ ఎరుగలేరు. జీవితం ఉండగానే భగవద్కథలను శ్రవణం చేయాలి. నామ సంకీర్తన ద్వారా పాప ప్రక్షాళనం చేసుకోవాలి. పరమాత్ముడైన శ్రీహరి పాద పద్మాల యందు చిత్తము స్థిరపడాలంటే పాపక్షయం కానిదే సద్బుద్ధి కలుగదు. మానవ జన్మ వచ్చినందుకు దీనిని సాధన చేత సంచిత ప్రారబ్ధ కర్మలన్నింటినీ నిర్మూలనం చేసుకుంటూ నిష్కామ కర్మ ద్వారా ఆగామిని కూడా నిరోధించుకోగలగాలి. సంచితమనగా క్రితం 7 జన్మల కర్మలు, ప్రారబ్ధమనగా క్రిందటి జన్మలో ఆచరించు కర్మల యొక్క ఫలములు. ఈ జన్మలో చేసిన కర్మఫలములు కొన్ని ఈ జన్మలోనే అనుభవమునకు వచ్చును, కొన్ని మాత్రము మిగులును. ఆ మిగిలిన భాగము వచ్చే జన్మకు ప్రారబ్ధముగా ఉండును. దీనినే అగామి అనగా ముందు జన్మకు మిగుల్చుకొన్నవి అని అర్థము. కావున తెలివైన మానవుడు పూర్వకర్మల క్షీణింపజేసుకొనుచు ఆగామిని లేకుండా అనగా ఇప్పుడు తానాచరించు సర్వకర్మలను తనకై కాక ఈశ్వరార్పణ బుద్ధితో త్యాగము చేయును. అది ఏ నిష్కామ కర్మ. ఇది ఒక వ్రతముగా ఆచరించినచో ఏ కర్మలు నీకు అంటవని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్ భగవద్గీతలో అర్జునునకు బోధించినాడు. అది అందరికీ శ్రేయో మార్గము. భక్తులందరూ స్వచ్ఛతను, నిర్మలత్వమును, సద్ధర్మము పూనికతో ఆచరించిన ఎడల పరమపదము లభించును, దుఃఖములు దూరమగును. ఈ భాగవత కథలను శుకమహర్షి పరీక్షిన్ మహారాజునకు బోధించి పాప విముక్తిని చేసి ముక్తి మార్గమునకు అధికారిని చేసెను. శ్రీ భగవంతుని అవతార కథలను ఆలకించుట ద్వారా మనస్సు, బుద్ధి శుద్ధములగును. అటువంటి అవతారములందు అద్భుతమైన అవతారము శ్రీ దత్తాత్రేయ స్వామి అవతారము. అనేక కల్పములు అత్రి మహర్షి సృష్టి మూలమైన ఓంకారోపాసన చేయగా 3 మూర్తులకు మూలమైన ఆ దివ్యశక్తి ఒక రూపుదాల్చి అత్రి మహర్షికి దర్శనమిచ్చెను. ఆయనకు తనను తాను దత్తమనర్చుచున్నానని పలికెను. అత్రి మహాముని మహదానందముతో స్వీకరించెను. ఆ మహాముని యొక్క సహధర్మచారిణి అనసూయామాత మహాపతివ్రతగా పేరుగాంచిన సాధ్వి. ఆ ఇరువురు దంపతుల ప్రభావము 3 లోకములు సంచారం చేయు నారదుని ద్వారా అందరికీ వెల్లడించబడెను. దేవలోకమున ఈ ప్రచారం ఎందుకు జరిగిననగా, దేవతలెవరైనా అహంభావంతో ఆ ముని దంపతుల జోలికి పోయినచో అనర్థము జరగగలదని హెచ్చరిక కొరకు నారద మహర్షి అందరికీ తెలిపెను. కానీ ఈ విషయము లక్ష్మి, వాణి, పార్వతీమాతలకు వినుటతోడనే సంకటముగా తోచెను. మానవకాంతలకు దేవతలను నిర్జించినంత శక్తి కలిగిన ఎడల దైవీ ప్రభావమునకు అవమానమని తోచెను. వారిలో అసూయ ప్రారంభమాయెను. వారు 3 యోచించి ఒక పథకం ప్రకారంగా అనసూయామాత యొక్క శక్తిని, ప్రభావమును తగ్గించవలనని యుక్తి పన్నిరి. అదేమనగా తమ భర్తలను ప్రేరణ చేసి ఆమె పాతివ్రత్య మహిమను తగ్గించు విధముగా పరీక్ష పెట్టుమని కోరిరి. 3 మూర్తులకు ఆమె యందు అపార గౌరవం కలదు. తమ భార్యలు అసూయకు లోనైనారని వారు గ్రహించిరి. అట్లే చేసేదమని 3 అతిథి రూపాలలో మునివేషధారులై అనసూయ ముంగిట నిలిచి మాతా భవతీ భిక్షాందేహి అని యాచించిరి. ఇట్లు యాచించుటలో ఎంతో గొప్ప అర్థం ఇమిడి ఉన్నది. ఏది వారికి లేదో, ఏదైతే ఆమె వద్ద పుష్కలంగా ఉన్నదో దానినే ఆమె ఇవ్వగలదన్న భావనతోనే యాచకులైరి. తమ వద్ద అనసూయత్వమను బుద్ధి కొరతబడినది కావున అసూయ వారిని ఆవరించినది. దానిని పోగొట్టుటకు కావలసినంత పుష్కలంగా అనసూయత్వము ఆ మాత వద్ద కలదు. కావున వారు దానినే యాచించిరని అద్భుతమైన వివరణ ఇచ్చెను. అనసూయామాత సామాన్య అతిథులుగా భావించి భిక్ష వడ్డించుటకు రాగా వారు ఒక నియమమును ప్రకారంగా మాకు వివస్త్ర వైవడ్డన చేసినచో స్వీకరించదము, లేకున్నా లేదని పలుకగా అనసూయామాత తన పాతివ్రత్యముపై ప్రగాఢ విశ్వాసము కలిగి ఉన్న స్త్రీమూర్తి కావున తనకు పరీక్ష పెట్టవచ్చిన అతిథులు సామాన్యులు కారని విశ్వసించి భర్తను తలంచి వారికి వివస్త్రయై భిక్ష ఇచ్చుటకు సంసిద్ధమైనది. వెంటనే ఆ 3 మూర్తులను పసివాలురై కేర్మని ఏడ్చుచుండిరి. ఈ సంకల్పము ఆమెది కాదు, ఈశ్వర సంకల్పమే. ఆ ఏడ్చుచున్న బాలురను తాకగానే ఆమెకు స్తన్యం ఉప్పొంగెను. ఆ స్తన్యమును 3 బాలురును
తనివి తీరా గ్రోలిరి. అనగా అనసూయత్వమును స్తన్యమును వారికి భిక్షగా సమర్పించినది. వారి ఆకలి కూడా దాని గురించే కదా. ఆకలి శమించి హాయిని పొందిరి. అసూయ ఉన్న వారికి శాంతి హాయి లభించదు. అది తొలగినప్పుడు హాయి లభించును. ఆ పసిబాలలకు నిజముగా స్తన్యము తప్ప వేరు పదార్థముతో ఆకలి తీరదు కదా. తల్లి బిడ్డలకు స్తన్యమిచ్చినప్పుడు వస్త్రం అనగా ఆచ్ఛాదన ఉండదు. ఇది తల్లి బిడ్డల మధ్యనున్న ప్రేమకు నిదర్శనము. ఆ ప్రేమయే బిడ్డ యొక్క స్పర్శ ద్వారా క్షీరముగా మారి బిడ్డ ఆకలి తీర్చును. ఆ విధంగా ముగ్గురు మూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు పసిబాలలై ఆమె ప్రేమను గ్రోలినారు. తదుపరి అత్రి మహర్షి వచ్చి జరిగినదంతయూ తెలిసి వారి యొక్క నిజతత్వమును వెల్లడించెను. వారు ముగ్గురు ప్రసన్నులై, తల్లి నీకేమి కావలనో కోరుకొనుము, వరమిచ్చదమనగా తాము మాకు పుత్రులై పుట్టి మా జన్మ చరితార్థం చేయమని వారు కోరుకున్నారు. కొంతకాలం తర్వాత అత్రి తపోబలంతో ప్రాప్తించిన దత్తశక్తిని ధారణ చేసుకుని ఒక శుభముహూర్తమందు అనసూయామాత యొక్క గర్భమునందు ప్రవేశపెట్టెను. తత్ఫలితంగా ఆమె ముగ్గురు కుమారులకు జన్మనిచ్చినది. బ్రహ్మ అంశతో పుట్టిన పుత్రునికి చంద్రుడనియు, విష్ణు అంశతో జన్మించిన పుత్రునికి దత్తుడనియు, మహేశ్వరుని అంశతో పుట్టిన కుమారునికి దుర్వాసుడనియు నామకరణము చేసెను. చంద్రుడు, దుర్వాసుడు తమ తమ తత్వాలను కూడా దత్తునియందు నిక్షిప్తం చేసి వారు వారి ధర్మ నిర్వహణకు వెళ్ళిపోయారు. శ్రీ దత్తాత్రేయ స్వామి తల్లిదండ్రులను అలరిస్తూ తోటి వారికి ఆనందమునందిస్తూ వారి ఆశ్రమంలో కొంతకాలం ఉన్నారు. తరువాత ఆయన నిర్వహించవలసిన జగదోద్ధారణ కార్యం వారికి తెలిపి సహ్యాద్రిని చేరి ఈ లోకంలో ధర్మ పరిరక్షణ కార్యక్రమంలో నిమగ్నమైనారు. వారిని ఆరాధించిన ఎందరో భక్తులు యోగ రహస్యములు, భక్తి రహస్యములు, ముక్తి రహస్యములు, త్రిపుర రహస్యములు, సాధనా రహస్యములు ఏది కావలసిన వారు దానిని పొందినారు. శ్రీ దత్తాత్రేయ స్వామి వారు స్మృతృగామి అని ప్రసిద్ధి చెందినారు. అనగా పిలిచిన పలికే దైవం అని అర్థం. దలాదన మహర్షి శాస్త్ర పరిశోధన చేస్తూ శ్రీదత్త స్వామి స్మృతృగామి అని తెలుసుకొని ఆ వాక్యంలోని సత్యమును పరీక్షింపగోరి త్రికరణ శుద్ధిగా ఒక్కసారి శ్రీదత్త స్వామిని తలచారు. తక్షణం దత్తుడు ఆయన ఎదుట ప్రత్యక్షమైనాడు. మహర్షి ఏమి కావాలో కోరుకొమ్మన్నాడు. కానీ మహర్షి ఆశ్చర్యంతో నాకేమి కావాలి స్వామి, ఈ శాస్త్రవాక్యంలోని సత్యాన్ని తెలియగోరి మాత్రమే స్మరించానన్నాడు. నన్ను స్మరించావు, వచ్చాను, కాబట్టి వరం ఇయ్యందే పోను, ఇదేనా నియమం అన్నాడు దత్తస్వామి. దలాదన మహర్షికి ఏమీ తోచక సరే నీ ఇష్టం వచ్చిన వరం ఇవ్వు, నీ ఆజ్ఞ శిరసావహిస్తానన్నాడు. శ్రీదత్తుడు చిరునవ్వులు నవ్వుచూ కోరికలు లేని వారంటే నాకు చాలా ఇష్టం, నీ ద్వారా నా వజ్ర కవచాన్ని ప్రజలకు అందించదలంచినాను అంటూ ఆయన హృదయంలో తన శక్తిని ప్రవేశపెట్టాడు. దలాదన మహర్షి నోటి నుండి అద్భుతమైన రీతిలో వజ్ర కవచం వెలువడింది. అది విన్నవారిని అన్నవారిని పాపరహితులను చేస్తుంది. వారి శరీరాలను వజ్ర సమానంగా చేస్తుంది. శ్రీ దత్తాత్రేయ స్వామి వారు నిత్యము కాశీలో స్నానము, ఈ కొల్హాపురంలో భిక్షాటనము, పండరీపురంలో తిలకధారణము, కురుక్షేత్రమున పురాణ శ్రవణము, మాహూరపురమునందు శయనిస్తాడని అనేక మంది మహాత్ములు దర్శించి చెప్పినదే ఆయన దినచర్యగా కీర్తించబడింది. కార్తవీర్యుని భక్తికి మెచ్చి 1000 బాహుల బలమునిచ్చి 80,000 సంవత్సరాలు సామ్రాజ్య పాలనం చేయించాడు. ఆణిమాద్యష్ట సిద్ధులను అనుగ్రహించుటగాక ఆకాశ గమనము, నీటిలో గమనము, భూమిలో గమనము అను సిద్ధులనెన్నింటినో అనుగ్రహించాడు. ఇన్నింటినీ పొందిన కార్తవీర్యుడు తనకెన్నడైనా గర్హాహంకారములు కలిగితే ఈ ప్రపంచంలోని ఎవ్వరి చేత కాకుండా నీ చేతనే నేను నిర్జించబడి హతమార్చబడాలని కోరుకుంటే ఆ వరం కూడా ప్రసాదించినాడు. అనగా పుట్టుక ఆయన ప్రసాదమే కావున మన గిట్టుక కూడా ఆయన ప్రసాదంగా భావించగలగాలంటే శ్రీ దత్తాత్రేయ స్వామి వారి మహత్తు తెలిసి ఆయనను ఆరాధించాలి. కోరికలు కోరకుండా వారిచ్చే దానిని ప్రసాదంగా తీసుకుని ప్రజాహితం చేయాలి. తద్వారా అహంకారమును పొందరాదని ఈ కథ ద్వారా మనకు తెలుస్తుంది. సహ్యాద్రిపైన ఆయన కొలువు తీర్చి ఉంటాడని కొందరు మునులు, ఋషులు దర్శించి తెలిపినారు. ఆ కొలువు కూటమునందు అత్రి, అనసూయమాతలు, సనక సనందనాదులు, నారద తుంబురులు, సకల దేవీ దేవతలు, వేద పురుషులు 4 శునక రూపాలు ధరించి స్వామిని కొలుస్తుంటారు. ధర్మదేవత ధేనువు రూపంతో ఆయనను ఆశ్రయించి ఉంటుంది. శ్రీ దత్తస్వామిని నమ్మి భారమంతయు ఆయనపై ఉంచిన వారి కర్మలు తానే స్వయంగా స్వీకరించి 1/4 వంతు మాత్రమే వారి చేత అనుభవింపచేస్తానని దత్తస్వామి యొక్క వాగ్దానం.
ఈ వాగ్దానాన్ని ఆయన పూర్ణంగా నిలబెట్టుకొనుచున్నాడా లేదా అని ధర్మదేవత నిరంతరం కనిపెట్టి ఉంటుంది. వేద పురుషులు కాపలా కాస్తున్నారు. కర్మలనేవి అనుభవించక తీరవు కదా. వారిని భస్మం చేసే శక్తి దత్తస్వామికున్నా అట్లు చేయక విశ్వమందు తన అంశతో సంచరించే సాధు సత్పురుషులకు ఆ కర్మలను పంచిపెట్టి అనుభవింపచేసి తీర్చివేస్తుంటాడు. కానీ వారిని ఊరక భస్మం చేయడు. అందుకే ఆయన ధర్మజ్ఞుడు, ధర్మతత్వజ్ఞుడని కీర్తించబడినాడు. దత్తయ్యను 2 అక్షరముల నామం పలుకుట వలన సకల యజ్ఞములు ఆచరించిన ఫలము, సకల వ్రత దీక్షల ఫలము, సకల తీర్థక్షేత్ర సేవా ఫలము, సకల దాన ధర్మముల ఫలము కలుగునని శాస్త్రము. కావున ధర్మాత్ములారా, అందరూ దత్తనామం పలకండి. సకల పాపాలు తొలగించుకొనండి. పుణ్యమూర్తులే ప్రజాహితము చేయండి. ఎవరికీ అహితము కోరకండి. అసూయను దరికి రానీయకండి. అనసూయలు కండి. ఏ జీవుడు అనసూయ బుద్ధితో ప్రకాశిస్తాడో, త్రిగుణములను అతిక్రమిస్తాడో, ఆ జీవుని యందు దత్తశక్తి నిక్షిప్తం చేయబడుతుందని తెలియండి అని ఏకనాథుడు ప్రవచనమునందు భగవద్భక్తి, దత్తభక్తి ప్రభావమును విశదీకరించెను. దత్తనామస్మరణతోనూ హరినామస్మరణతోనూ జయ జయనాథములతో శ్రోతలు పరవశించిరి. రామకృష్ణ హరి జై జై, పాండురంగ హరి జై జై. ఇది శ్రీ ఏకనాథ్ మహారాజ్ దివ్య చరిత్ర 7వ అధ్యాయము సంపూర్ణం.